హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడన్నా మన కార్ డ్యామేజ్ అయినా, ఇంట్లో దొంగలు పడ్డా, లేకపోతే మంటల్లోని మన యొక్క వాహనాలు కానీ వస్తువులు కానీ కాలిపోయినప్పుడు చాలా దిగులు పడిపోతాము అండ్ చాలా దిగ్భ్రాంతికి గురవుతాము. కాకపోతే ఇటువంటి పరిస్థితుల్లోనే మనం కానీ ఒక ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నట్టయితే మంచి బీమాని వ్యక్తపరిచి ఆల్ ఇస్ వెల్ అని అనుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. కాకపోతే మనకి ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు అనుభవం కానీ అందరూ చెప్పేది విని అసలు క్లెయిమ్స్ అనేవి ప్రాసెస్ అవ్వు, చాలా రకాల సమస్యల్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతోటి ఫేస్ చేయాల్సి ఉంటుంది అని ఇటువంటి విషయాలు మనం వినేసరికి వెంటనే బూడిదలో పోసిన పన్నీర్లాగా మన ధీమా అంతా వెళ్ళిపోతుంది. అయితే ఈ వీడియో ద్వారా అసలు మన దేశంలో ఇన్సూరెన్స్ కంపెనీ తోటి మనకుండే సమస్యలు అంటే కామన్గా ఉండే 5 సమస్యల్ని తీసి ఆ సమస్యలు ఎలాగున్నాయో అది ఎలా వస్తున్నాయి అనే విషయంతో పాటుగా ఎలా తగ్గించుకోవచ్చు, ఎటువంటి ఉపాయాలతో వాటిని తగ్గించుకోవచ్చు అనే దాంతో కూడా మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఒక సెక్రటరీ తెలియపరిచిన విషయం ఏంటి అని అంటే, మాకు వచ్చే కంప్లైంట్స్ కన్జ్యూమర్ వినియోగదారుల దగ్గర నుంచి వచ్చే సమస్యల నుంచి 3వ వంతు అంటే 30% వరకు వచ్చే సమస్యలు ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన సమస్యలే అని అంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే అసలు ఎటువంటి సమస్యల్ని కామన్గా మన దేశంలో ఉండే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతోటి ఎదుర్కోవాల్సి వస్తుంది వినియోగదారులకి, వీటిని ఏ ఏ విధాల్లోని మనము తగ్గించవచ్చు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ మొట్టమొదటిసారిగా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం. కాబట్టి నేను సిఏ హిరెన్ మైండ్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ 5 కామన్ అయిన కంప్లైంట్స్ ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్కి అగేన్స్ట్గా వినియోగదారులు రేస్ చేస్తూ ఉంటారు. సో మొట్టమొదటి కంప్లైంట్ గురించి కానీ మనం చూసినట్టయితే, కవరేజ్ అంటే మనం చేసే ఈ క్లెయిమ్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో అది చాలా సమయం పట్టేస్తుంది. సో నేను కరెక్ట్గానే చేశాను అన్నీ కూడాను, కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అస్సలు నా క్లెయిమ్ని సెటిలే చేయట్లేదు. సో ఈ విషయాన్ని ఈ కంప్లైంట్ని తరచుగా మనం వింటూనే ఉంటాము. దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? మొట్టమొదటి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు సరిగ్గా పని చేయలేకపోవడం, అంటే వాళ్ళ చేతగానితనం వల్ల ఇటువంటి డిలేస్ అవ్వచ్చు. లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ అంటే వినియోగదారులు కూడా క్లెయిమ్ని సబ్మిట్ చేసేటప్పుడు మొత్తం అంతా కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ డాక్యుమెంట్స్ని ఇవ్వకపోవడం. అండ్ మూడోది, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బ్యూరోక్రటిక్ ప్రాసెస్ అంటే వివిధ రకాల అప్రూవల్స్, అంటే ఇది వచ్చిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాము, ఈ అప్రూవల్ లభించిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ని తీసుకుంటాము. సో ఇటువంటి వాటిల్లోనే టైంని వేస్ట్ చేయడం. సో దీన్ని మనం ఎలా మినిమైజ్ చేసుకోవాలి? మొట్టమొదటిది స్టెప్ మనం ఏం తీసుకోవాలి అని అంటే, క్లెయిమ్ ప్రాసెస్కి మనం అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి డాక్యుమెంట్స్ ఏవేవైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందిస్తామో అక్కడే మనము చాలా క్షుణ్ణంగా పూర్తిగా అన్ని ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా తెలియపరిస్తే సగానికి సగం ప్రాబ్లం తగ్గిపోతుంది. లేకపోతే వాళ్ళు ఈ డౌట్స్ అని, ఆ డౌట్స్ అని, ఆ క్వశ్చన్స్ అని, ఈ క్లారిఫికేషన్స్ అని అడిగి ప్రాసెస్ అనేది ఇంకా డిలే అయిపోతుంది. రెండవది, మనము డాక్యుమెంట్స్ టైం లోపల సబ్మిట్ చేయడం. ఏదో ఒక క్యాజువాలిటీ ఏదో ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత పోనీలే కొంచెం టైం ఉంది కదా అని వాయిదాలు వేయకుండా క్లెయిమ్కి కావాల్సిన అప్లికేషన్ ఫామ్తో పాటుగానే డాక్యుమెంట్స్ని, అంటే మెడికల్కి సంబంధించిన బిల్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, వివిధ రకాల టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ని ముందస్తుగానే మనం ప్రిపేర్ చేసి అందిస్తే తప్పకుండా అది మనకి ఈ ప్రాసెస్ని త్వరగా ముగించేలాగా, మన క్లెయిమ్ త్వరగా లభించేలాగా హెల్ప్ చేస్తుందని తెలియపరుస్తున్నారు. ఎప్పుడైతే మీరు మొట్టమొదటిగా క్లెయిమ్ని సబ్మిట్ చేస్తారో అప్పటి నుంచే ఒక కమ్యూనికేషన్ని ఏర్పరచుకోండి. ఎవరైతే మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ఉంటారో పలానా తేదీలోని నా క్లెయిమ్ని, ఈ డాక్యుమెంట్స్, ఈ డీటెయిల్స్తో అన్నింటినీ సబ్మిట్ చేశాను అని అంటూ ఒక ఈమెయిల్ని ఒక రిప్రజెంటేటివ్కి మీరు రాయొచ్చు. అక్కడి నుంచి మీరు రాసిన రిప్రజెంటేటివ్ పేరు, డేట్, తేదీ అన్నీ కూడా మీరు కానీ గుర్తుపెట్టుకుని ఏ సమయంలో పంపించినట్టు ఇవన్నీ ఒక రికార్డ్ కోసం, ఫ్యూచర్ కోసం మీరు రికార్డ్ చేసి ఉంచుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల వాళ్ళు ఏమన్నా రిక్వెస్ట్ అడిగితే, వాళ్ళు ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే కూడా మీరు మర్చిపోకుండా వాటికి ఆన్సర్ ఇస్తూ వాటిని కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నట్టయితే, సో కమ్యూనికేషన్ని ఏర్పరచుకోవాలి. మీరేం చెప్తున్నారు, వాళ్ళేం అడుగుతున్నారు, దానికి మీరేం చెప్తున్నారు, అవన్నీ కూడాను. ఇంకా అడిషనల్ ఎవిడెన్స్ అనేవి ఇవ్వడం అనమాట. అడిషనల్ ఎవిడెన్స్ అంటే ఏంటి? ఎప్పుడన్నా ప్రాపర్టీ వస్తువులు, వాహనాలు కాలిపోయినప్పుడు ఫోటోగ్రాఫ్స్ కానీ, వీడియోస్ కానీ మీరు తీసినట్టయితే వాటిని కూడా మీరు అందజేస్తే ప్రాసెస్ ఇంకొంచెం ఫాస్టర్గా అయిపోద్ది. అటువంటి ఎవిడెన్సెస్ని చాలా ఈజీగా కనెక్ట్ చేసుకుని వాళ్ళు ప్రాసెస్ని స్పీడప్ చేస్తారు. అండ్ 5వది, ఫాలో అప్ చేయడం మర్చిపోకండి. ఎంత ఇంపార్టెంట్గా కమ్యూనికేషన్ ఏర్పరచుకుంటారో, నా స్టేటస్ ఏంటి, క్లెయిమ్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది అని ఏదో ఒక ఫామ్లోని కస్టమర్ కేర్కి కానీ, ఈమెయిల్స్ ద్వారా కానీ ఫాలోఅప్స్ చేసుకున్నట్టయితే మీ యొక్క క్లెయిమ్ని సైడ్ లైన్లోకి వెళ్లకుండా వాళ్ళు కూడా గుర్తుంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మొట్టమొదటి హైయెస్ట్ కంప్లైంట్ ఏదైతే మనకి టైం ఎక్కువ పడుతుందో లేకపోతే క్లెయిమ్ డిలే అవుతుంది అని అనుకుంటున్నారో ఈ స్టెప్స్ని ఇంక మీదట ట్రై చేసి చూడండి. రెండవది,
మేము ఎంచుకున్న ఇన్సూరెన్స్ కవరేజ్ అస్సలు సరిపోవట్లేదు, చాలా ఇన్సఫిషియెంట్గా ఉంది. మనం పాలసీ తీసుకుంటున్నప్పుడు ఏదో ఒక ధ్యాసలోని ఆర్ ఏదో ఒక విషయాన్ని మనం ఇగ్నోర్ చేస్తూ పాలసీ అమౌంట్ ఆర్ పాలసీని తీసేసుకుంటాం. అసలైన విషయం జరిగి మనం క్లెయిమ్ ఎప్పుడైతే ఫైల్ చేస్తామో ఆ క్లెయిమ్ వచ్చిన తర్వాత అర్రరే అస్సలు సరిపోలేదు, దీనికి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకుండా ఉంటేనే బెటర్ కదా అని అనిపించేస్తుంది. సో ఇటువంటి క్లెయిమ్ సరిపోకుండా కవరేజ్ అనేది మనకి ఇన్సఫిషియెంట్గా ఉండడానికి గల కారణాలు 3 ఉండొచ్చు. మొట్టమొదటిది, పాలసీ డాక్యుమెంట్ని మొత్తం చదవకపోవడం. సో ఈ తప్పు చాలా వరకు వినియోగదారులు, పాలసీ హోల్డర్సే చేస్తారు. ఆ కంగారులోనో ఆర్ లేకపోతే ఏజెంట్ ఏదో చెప్తున్నాడని ఇటు విని ఇటు వదిలేయడమో, ఇటువంటి వాటిల్లోనో అసలు లిమిటేషన్స్ ఏంటి, అందులో ఎక్స్క్లూజన్స్ ఏంటి, ఏమన్నా పదాలు కొత్తగా వాడుతున్నారా, దాని వెనకాతల అర్థాలు ఏంటి, తాత్పర్యాలు ఏంటి, ఇవేమీ తెలుసుకోకుండా మనము అర్థమవ్వని ఆ స్టేట్లోని పాలసీస్ని తీసుకుంటూ ఉంటాము. రెండోది, మనం తీసుకుంటున్నప్పుడు మన అవసరాలు ఒకలాగుంటాయి. సో దాన్ని బట్టి కవరేజ్ని అంచనా వేసుకుంటాం. తర్వాత మన పరిస్థితులు మారతాయి, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, అప్పుడు మన కవరేజ్ అనేది ఇంకా పెరుగుతుంది. అంటే మన కవరేజ్ పెరుగుతుంది, మనకు అవసరాలు పెరుగుతాయి, కవరేజ్ అంతే ఉండిపోతుంది. సో ఇలాగ మన అవసరాలు మారే దాన్ని బట్టి కూడా కవరేజ్ సరిపోకుండా పోవచ్చు. ఈ 3 కారణాల వల్ల మీ యొక్క కవరేజ్ మీకు సరిపోకుండా పోవచ్చు. దీన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిది, క్వశ్చన్స్ అడగండి. మొహమాటమే పడకుండా, సిగ్గు పడకుండా, వాళ్ళు ఏదైతే అనుకుంటారో అనుకోనిండి. మనమైతే ఇన్సూరెన్స్లో ఇంతకుముందు పనిచేసింది లేదు కదా. సో కొత్త పదాలకి అసలు ఎక్స్క్లూజన్స్ అంటే ఏంటి, ఒక పాలసీని అర్థం చేసుకోవడానికన్నా ముందు దీంట్లో ఏవేవి ఇంక్లూడ్ అవ్వవు అనేది కరెక్ట్గా స్ట్రైట్గా ఫేస్ మీద అడగండి. ఎక్కడైనా పదాలు అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగండి. ఏవేవి క్వశ్చన్స్ అడుగుతున్నారో వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ని రికార్డ్ చేసి పెట్టుకోండి. అన్నీ గుర్తు పెట్టుకోవాలి అనే ఇది కూడా లేదు, మనం గుర్తు కూడా పెట్టుకోలేము కాబట్టి అవి చేయండి. రెండవది, మీ యొక్క పరిస్థితులు మారడం బట్టి కవరేజ్ని మార్చుకోండి, రివ్యూ చేయడం మొదలు పెట్టండి. మీరు పాలసీ తీసుకున్నప్పుడు పెళ్ళి కాకుండా బ్యాచులర్గా ఉండుండొచ్చు, తర్వాత పెళ్ళై ఉండొచ్చు, పిల్లలు వచ్చి ఉండొచ్చు, కెరియర్ మారుతూ ఉండుండొచ్చు. సో ఇటువంటి వాటిని కూడా అసెస్ చేసుకుంటూ అసలు ఈ కవరేజ్ సరిపోతుందా లేదా అనే నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోండి. మూడవది, పాలసీస్ని కంపేర్ చేయండి. ఏదో ఒక పాలసీ వెళ్ళడం వీళ్ళు మంచిగా అన్ని చెప్పేశారు అని ఒక్కటే కాకుండా ఆప్షన్స్కి చూడండి. మిగతా ఆప్షన్స్లో అసలు ఎలాగుంటున్నాయి, మీకు నోట్ చేసుకున్న పారామీటర్స్లో వాళ్ళు బెటర్గా ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలించండి. తర్వాత అడిషనల్ కవరేజ్ అండ్ రైడర్స్ని తీసుకోండి. ఎక్కడైతే మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ తక్కువ ఉంది అని అనిపిస్తుందో, మీ పరిస్థితికి ఇంకా ఎక్కువ మార్పుల వల్ల అడిషనల్గా అమౌంట్ కావాలి అని అంటే అడిషనల్ కవరేజ్ని ఆర్ ఏదైనా రైడర్స్ని పనికొచ్చే విధంగా అడిగి క్లారిఫై చేసుకుని తీసుకోవడం మర్చిపోకండి. అది 4వది. ఎప్పుడైతే మీరు అనుకుంటున్నట్టుగా కవరేజ్తో పాటుగా మిగతా విషయాల్లో కూడా వీళ్ళు అసలు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని ఒక ఇన్సూరెన్స్ ప్రొవైడర్ మీద మీకు డౌట్ వస్తుందో, ఇమీడియట్గా నిర్మోహమాటంగా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీకి స్విచ్ అవ్వడమే మంచి విషయం. ఓకే, సో ఈ 2వ కంప్లైంట్ హైయెస్ట్గా వచ్చింది ఏంటి అని అంటే, మేము తీసుకుంటున్న ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అప్పటికి ఓకే అనిపిస్తుంది, తర్వాత సరిపోవట్లేదు. దీన్ని ఎట్లాగ మనము ఎదుర్కోవాలి అని అంటే ఈ విధాలు, ఈ 5 స్టెప్స్ ద్వారా మీరు ఎదుర్కోవచ్చు. 3వ మెయిన్ కంప్లైంట్ ఏం చెప్తున్నారు అని అంటే, ఎక్కువగా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఆర్ లేకపోతే అన్ఫేర్ పదాలని, అన్ఫేర్ ప్రాక్టీసెస్ని వాడుతున్నారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మాకు తెలియకుండా. తర్వాత మేము క్లెయిమ్ని వేసేటప్పుడు ఇవన్నీ ఉన్నాయి అని అంటూ చెప్తున్నారు. సో అప్పుడు డిస్ప్యూట్స్లోకి వెళ్లాల్సి వస్తుంది. సో దీన్ని మేము ఎలా ఎదుర్కోవాలి? ఇంతకుముందే నేను ఈ పాయింట్ని సగం టచ్ చేశాను. సో ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కవరేజ్ సరిపోవట్లేదు అన్న పాయింట్ డిస్కస్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, ఏజెంట్స్ వాళ్ళు మీకు అమ్మాలనే తొందరలోనే చాలా వరకు కష్టమైన పదాలని, ఏవేవైతే పాలసీలో కవర్ అవ్వవో, ఎక్స్క్లూజన్స్, లిమిటేషన్స్, చాలా హిడ్డెన్ క్లాసెస్, వీటి గురించి ఏది కూడా చెప్పకుండా మీకు పాలసీని ఇవ్వడం, మీరు కొనుక్కోవడం అంటూ జరుగుతుంది. సో ఇటువంటి వాటి వల్ల లేటర్గా మీరు క్లెయిమ్స్ని ఫామ్ని సబ్మిట్ చేసినప్పుడు ఆర్ క్లెయిమ్స్ కావాలి అని అంటూ ఫామ్స్ని సబ్మిట్ చేసినప్పుడు డిస్ప్యూట్స్ అంటే ఇది గొడవల్లో వెళ్ళి ముగుస్తుంది. సో మనకి ఆర్ IRDAI, సో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ యొక్క డేటా ప్రకారం కూడా చూస్తే ఇటువంటి మిస్రెప్రజెంటేషన్స్ ఆర్ ఫ్రాడ్యులెంట్ మోడ్ వల్ల అమ్మబడిన ఈ పాలసీస్ యొక్క సంఖ్య 2020-21లోని 25,842 ఉండే కంప్లైంట్స్ కాస్త తగ్గి ఈ పర్టికులర్ నెక్స్ట్ ఇయర్లో అంటే 2021-22 ఇయర్లో కల్లా దాదాపుగా 23,110కి తగ్గినాయి అని తెలుస్తుంది. అండ్ అలానే వాళ్ళ యొక్క డేటా ఆధారంగా, అంటే సర్వే ఆధారంగా చూసినట్టయితే ఏవేవైతే క్లెయిమ్స్ సెటిల్మెంట్ అయ్యి
పాలసీ హోల్డర్స్ యొక్క ఫేవర్గా డిస్ప్యూట్స్ అనేవి రిజాల్వ్ అయినాయి. ఈ పర్సంటేజ్ కూడా ఈ 2 సంవత్సరాల మధ్యలోనే 24% నుంచి 27% వరకు పెరిగినాయి అని తెలుస్తుంది. సో ఈ విషయాల వల్ల మనకేమర్థమవుతుంది, ఒక సైడు ఈ మిస్రిప్రజెంటేషన్స్ వల్ల అమ్మబడిన క్లెయిమ్స్ అనేవి ఆర్ పాలసీస్ అనేవి నంబర్ సంఖ్య తగ్గడంతో పాటు పాలసీ హోల్డర్స్ యొక్క సెటిల్మెంట్ క్లెయిమ్స్ ఇవి పెరగడం అనే రేషియో 24% నుంచి 27% వరకు పెరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి పాజిటివ్ అయిన విషయం అని తెలుస్తుంది. అండ్ ఇలానే వీళ్ళ యొక్క డేటా ఆధారంగా కానీ చూసినట్టయితే లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా మనం ఇన్సూరెన్స్ పాలసీస్ వాళ్ళని తీసి చూస్తే దీని తర్వాత మీరు స్క్రీన్స్ పైన చూసినట్టయితే 14 మంది ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ దాదాపుగా 98% కన్నా ఎక్కువ సెటిల్మెంట్ రేషియో తోటి ముందస్తులోనే ఉన్నారని తెలుస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా కానీ చూస్తే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫస్ట్ ప్లేస్లో దాదాపుగా ఫస్ట్ 3 months 2021-22 ఈ సంవత్సరంలో ఫస్ట్ 3 నెలల్లో 100% ఆఫ్ ద క్లెయిమ్స్ని వాళ్ళు సెటిల్ చేశారని తెలుస్తుంది. సో దీని తర్వాత సెకండ్ ప్లేస్లోని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు, తర్వాత ఆదిత్య బిర్లా వాళ్ళు, నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్ వారు, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సెటిల్మెంట్ రేషియోస్ని 99% కన్నా ఎక్కువగానే పెట్టుకుంటున్నారని తెలుస్తుంది. అయితే ఇంత ఎక్కువ సెటిల్మెంట్ రేషియోస్ అనేవి ఫ్యాక్ట్స్ ఈ డేటా ద్వారా మనకు అర్థమవుతుంది. కానీ అందరూ కూడా ఇంతలా సెటిల్మెంట్స్ చేస్తే అప్పుడు ఈ ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే కొంతవరకు ఈ మిస్రిప్రజెంటేషన్స్ కానీ చెప్పకుండా పాలసీస్ని అమ్మేయడం ఈ కంప్లైంట్ అయితే ఇంకా కూడా ఉందండి. ఇది 3rd ప్లేస్ని ఆక్యుపై చేసింది. అయితే ఇటువంటి వాటిని తగ్గించుకోవడానికి మనం మన తరపున ఏం చెయ్యాలి? మొట్టమొదటిది క్వశ్చన్స్ని అడగాలి, క్లారిఫికేషన్స్ తీసుకోవాలి. ఏంటి అది అసలు ఏంటి, ఈ ఎక్స్క్లూజన్స్ ఏమున్నాయి, ఆర్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయా, ఆర్ మీరు ఇంతవరకు వినింది మిగతా వాళ్ళ రివ్యూ చదివింది అన్నీ కూడా నిర్మోహమాటంగా అడిగి ఈసారి వాళ్ళు ఏదైనా ఆన్సర్స్ ఇస్తున్నప్పుడు మీరు రిటర్న్ కమ్యూనికేషన్లో ఇవ్వండి అని అంటే మీ యొక్క ఫ్యూచర్ పర్పస్కి రికార్డ్ కింద కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు. రెండోది పాలసీని క్షుణ్ణంగా రివ్యూ చేయాలి. సో టైం పోతుందనో అదనో ఇదనో కాదు, కూర్చుని అన్ని స్టెప్ బై స్టెప్ పాయింట్ బై పాయింట్ వర్డ్ బై వర్డ్ కూడా చదివాక అసలు ఎలాగుంటుంది దీని నుంచి మనకు వచ్చే డౌట్స్ని కూడా వాళ్ళని అడగాలి. మూడవది ఇటువంటి పదాలు యూజ్ చేసి డిస్ప్యూట్స్ అనేవి లైక్ ప్రాబ్లమ్స్ అనేవి సమస్యల్ని ఫ్యూచర్లో కానీ పాలసీ వాళ్ళు తీసుకుని వస్తే ఎప్పుడు కూడా లీగల్ అథారిటీస్ దగ్గర కంప్లైంట్ అనేది ఫైల్ చేయాలి. సో ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి IRDA వాళ్ళతోటి మీరు కంప్లైంట్ అనేది ఫైల్ చేయొచ్చు. లీగల్ అడ్వైజ్ అనేది తీసుకోవడం. సో ఎప్పుడైతే ఇటువంటి టెక్నికల్ పదాలని వాడుతూ మన యొక్క క్లెయిమ్ ప్రాసెస్ని చాలా కాంప్లికేట్ చేసేస్తారో అప్పుడు మనమే ఏదో ఒకటి చేయకుండా ఎక్స్పర్ట్స్ నిపుణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమి చెప్తున్నారో ఇలాంటి విషయాల్ని వాళ్ళు చూసుంటారు కాబట్టి అనుభవంతో వాళ్ళ యొక్క అనుభవాన్ని కూడా తీసుకుని దాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అండ్ ఎల్లప్పుడూ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంతకుముందు ఏమైంది, ఇటువంటి రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, సో మనకు కానీ ఇట్లాగైతే ఎటువంటి రైట్స్ని మనం ఎక్సైజ్ చేయొచ్చు, సో ఒక కన్జ్యూమర్గా మనకి ఎటువంటి రైట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం చాలా ముఖ్యమే. ఇది మూడవది. ఎన్నిసార్లు కాల్ చేసినా ఎత్తడం లేదు, ఆర్ ఎత్తిన వాళ్ళకి విషయం అర్థం కానట్టు మాకు కావాల్సిన ఆన్సర్స్ వాళ్ళు ఇవ్వట్లేదు, చాలా ఎక్కువ సమయం అలాగే వెయిట్ చేస్తున్నారు. సో ఇవన్నీ మేము ఫేస్ చేస్తున్నాం. వీటిని తగ్గించుకోవడానికి మాకు మార్గాలు చెప్పండి అంటే ఒక 6 మార్గాలు మీరు ఫాలో అవ్వచ్చు. మొట్టమొదటిది, మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆర్ ఏదైతే మీరు కాల్స్ ఇవన్నీ చేస్తున్నారో వీటన్నిటిని ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేసుకోవడం. సో మొట్టమొదటిగానే ఎప్పుడైతే మీరు ఒక పాలసీని తీసుకున్నట్టు కానీ లేకపోతే క్లెయిమ్స్ని మీరు సబ్మిట్ చేస్తున్నప్పుడు ఈమెయిల్స్ ద్వారా కమ్యూనికేషన్ని పెట్టుకొని ఆ రిప్రజెంటేటివ్తో మాట్లాడినట్టు కానీ లేకపోతే మీరు కాల్స్ చేసినప్పుడు ఎవరైతే రిప్రజెంటేటివ్స్ తీస్తారో టైంని డేట్ని వాళ్ళ పేరులతో సహా ఒక ఈమెయిల్ ద్వారా రిటర్న్ కమ్యూనికేషన్స్ ఏర్పరచుకున్నట్టయితే ఇది మీకు రికార్డ్గా పనిచేస్తుంది. రెండోది, ఫోన్ సపోర్ట్ కేర్ ఆర్ ఫోన్ కస్టమర్ కేర్కి ఫోన్ చేసాం, సపోర్ట్ సిస్టమ్ అస్సలు పనిచేయడం లేదు. సో ఇక్కడ ఏం చేయాలి, ఆల్టర్నేట్గా ఈమెయిల్స్కి వెళ్ళొచ్చు, ఆన్లైన్లో ఏదైనా పోర్టల్ ద్వారా మనం ఇవ్వచ్చు అంటే అక్కడికి వెళ్ళొచ్చు, లేకపోతే పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఎక్కడన్నా కూడా ఈ పర్టికులర్ కమ్యూనికేషన్ వీళ్ళకి సంబంధించిన పేజ్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి కూడా మనం రిపోర్ట్ చేయొచ్చు. ఇవేమి కుదరట్లేదు, అసలు కస్టమర్ కేర్ ఎందుకు పనికి రావట్లేదు అని అంటే IRDAకి ఆఫ్లైన్లోని కస్టమర్ గ్రీవెన్స్ కాల్ సెంటర్కి చేయొచ్చు, లేకపోతే బీమా భరోసా అని వాళ్ళ ఆన్లైన్ పోర్టల్కి వెళ్ళి కూడా మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్కి అగేన్స్ట్గా ఎటువంటి సమస్యల్ని ఫేస్ చేస్తున్నారో అక్కడ కూడా మీరు కంప్లైంట్ని రిజిస్టర్ చేయొచ్చు.
ఇవేమీ కుదరకపోతే పబ్లిక్ ప్లాట్ఫామ్, ఇది ఒక చాలా పెద్ద పవర్ఫుల్ అయిన టూల్. సో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కావచ్చు, ఫేస్బుక్, మెటా, సో ఇటువంటి అన్ని పర్టికులర్ పేజెస్లోని వాళ్ళకి అందరికీ ఏ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ కన్నా పేజెస్ అనేవి ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మీరు స్ట్రైట్గా కానీ కంప్లైంట్ చేస్తే రెస్పాన్సివ్నెస్ అంటే మీకు రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు అని అంటే ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి మిగతా అందరూ కూడా చూసి వాళ్ళ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుందన్న భయంతో వాళ్ళు ఎక్కువగా పనిచేస్తారు. నెక్స్ట్, పియర్స్ ఏమంటున్నారు? సో ఇంతకుముందు ఈ పాలసీని వాడి ఇటువంటి కష్టాలని ఫేస్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అనుభవాలని, ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళు ఎలాగ దీన్ని సాల్వ్ చేసుకున్నారనే విషయాన్ని ఎక్కడో ఒక ప్లాట్ఫామ్లో మెన్షన్ చేస్తారు. అటువంటి ప్లాట్ఫామ్స్ని వెతుక్కుని వాళ్ళని మీరు కాంటాక్ట్ అయ్యి అసలు ఏ విధంగా ఇది మీరు సాల్వ్ చేసుకోవచ్చు అని కూడా వాళ్ళని అడగచ్చు. అండ్ ఫైనల్గా ఇవేమి వర్కౌట్ అవ్వకపోతే ఒక్కొక్కసారి మనం దెబ్బతిన్న తర్వాతే నేర్చుకుంటాం కాబట్టి ఈ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కాదని ఇంకో ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కూడా మీరు స్విచ్ ఆన్ అయిపోవచ్చు. అండ్ 5వదిగా వచ్చే కంప్లైంట్ ఏంటంటే మన సైడ్ నుంచి అసలు క్రిటికల్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం లేదు. సో ఇలా ఇవ్వని పక్షంలోని క్లెయిమ్ సబ్మిట్ చేసినా కూడా మాకంటూ చాలా ప్రాసెసెస్ ఉంటాయి, మాకంటూ చాలా డీటెయిల్స్ కావాలి, దీంట్లో సగం వరకు వీళ్ళు అందించడం లేదు అని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ మీదకి ఈ పర్టికులర్ కంప్లైంట్ని రుద్దుతున్నారని తెలుస్తుంది. సో దీనికి ఆధారంగా మీరు కానీ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే కొన్ని ముఖ్యమైన ఆర్ ఎగ్జాంపుల్ కోసం చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటి మీరు డిస్క్లోజ్ చేయాలంటే, లేకపోతే పాలసీ తీసుకునేటప్పుడు లేదు, తర్వాత ఇవన్నీ వస్తున్నాయి అని అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేషన్స్ అనేవి ఇవ్వడంతో మనము క్లెయిమ్ సబ్మిట్ చేసినప్పుడు ఏది సర్ప్రైజ్గా కాకుండా ఇంతకుముందే నేను అన్ని మీకు ఇన్ఫామ్ చేశాను కదా అన్నట్టుగా మీరు డిఫెన్స్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది, కంప్లీట్ డాక్యుమెంటేషన్, ఇవన్నీ మన బాధ్యత అయితే మనం ఇచ్చిన దాన్ని కొంచెం స్పీడప్ చేస్తూ న్యాయం జరిగేలా చూడడం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ బాధ్యత. సో ఈ రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి ఒక నష్టమైనా వెళ్తే ఆర్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా అనే ఈ బీమా, ఈ ధీమా, ఈ భరోసా అనేది ఎక్కువగా మనకి పెరుగుతుంది. సో ఆన్ దట్ నోట్ ఇద్దరు కూడా అంటే ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ కూడా అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా 50% ఎక్కువ ఎఫర్ట్ చేసి అన్నీ కూడా టైంకి అందించి పని చేసినట్టయితే తప్పకుండా ఈ కంప్లైంట్స్ అన్నింటినీ కూడా ఇదివరకటి ఎలాగ డిఏఐ వాళ్ళ యొక్క బేసిస్, వాళ్ళ యొక్క డేటా ప్రకారంగా మనకి ఎలా అయితే పాజిటివ్గా విషయాలు కనిపిస్తున్నాయో ఇంకా పాజిటివ్గా అది కంప్లైంట్స్ అంటూ చాలా వరకు తగ్గించుకోవచ్చు అనే ఒక ఆలోచన కూడా వస్తుంది. సో ఈ పర్టికులర్ వీడియో మీకు ఎలా అనిపించింది? సో ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. యూస్ఫుల్గా ఉంటే మీతో పాటుగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఆన్ దాట్ పర్టికులర్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్టింగ్. ఈ పర్టికులర్ వీడియో ఒక ఎడ్యుకేషన్ కంటెంట్ పర్పస్ కోసం మాత్రమే మేము ముందుకు తీసుకొస్తున్నామండి. ఎటువంటి రికమెండేషన్స్ ఆర్ సాలిసిటేషన్స్ అయితే మేము చేయాలి అని అనుకోవట్లేదు. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.